వస్తుంది చేలో బలం ఎక్కువైంది, వాళ్ళేం బలం తక్కువ మన అక్కడ రాలా మనం గట్టిగా నమస్కారం. బొల్లాపల్లి మండలం మూసినపాలెం గ్రామం, పేదాల చిన్నమ్మి గారి పొలం. ఎందుకు భైరవ బీనైన్ 2 ఎకరాలు, సారీ రెడ్ హీట్ ఎకరం 3 ఎకరాలు మొత్తం. ఇది ఇది నడుము అట్లాగే జనాలందరూ పెడుతున్నారు సార్. కాబడింది మంచి పోత మీద ఉంది. అది కొట్టి అలా అది పోయి ఎక్స్పోనస్ కొట్టు మొత్తం అడిగాడు. ఎక్స్పోనస్, అర్క్లెస్, ప్లానోఫిక్స్ అవి ఉంటే కొద్దిగా మ్యాక్స్ అయ్యి 3 ఎకరాల మీద 1/2 kg చాలు. దానికే ఏమన్నా వస్తుంది. మ్యాక్స్ అర్క్లెస్ మ్యాక్స్ లిక్విడ్ తీసుకో. మ్యాక్స్ లిక్విడ్ తీసుకో. మొన్న నాది తిరిగింది. మ్యాక్స్ లిక్విడ్ తీసుకో, పొడి కాకుండా. సెట్టైనా అడుగు. పొడి అయితే ఒక బకెట్ సపరేట్ కదా. చంద్రకాడ తీసుకేమైంది. ఈ తడవేమో చెట్లు పెరిగి ఎంగేజ్ వద్దు కానీ డెలిగేట్ కొట్టు. డెలిగేట్ అను సాబియను చిన్నగా కావాలి. ఒక్క సోలతో మనం ఊడిచిన మొత్తం మెత్తడి చేయను కదా. అటు పాడైపోయింది దంచా కొట్టుకి ఇప్పటికే ఎనిపోతే భయం పడుతుంది. ఇవాళ మరి ఆక ఏరు తత్తలో కూడా అది ఇంటికి అంచిన అమ్మన్న ఉంటాడు. 10 గంటలు అనుకున్నావు అమ్మా. నువ్వు మళ్ళీ పోత మొత్తం కింద అయిపోయింది అనుకో. నువ్వు నా 8 రోజుల్లో 2 మందులు కొట్టు, మళ్ళీ మొత్తం ఆడిదాడు కింద అయిపోయిద్దా. ఎట్టుందంటే ఇత్తనం మంది ఇత్తనం భైరవ బీనైన్ నీకు ఎట్టుంది అంటున్నా. వాన లేకపోతే దిగిపోయేది. వాన లేకపోతే 20 గంటలు తీసి నేను ఎవడు చెప్పిన ఒకట ఇత్తనం ఒక పెట్టి ఇత్తనం కాదు. అదే మళ్ళీ ఎందుకు ఇంకా మన నారు దెబ్బతిని కూడా మళ్ళీ లేచింది. అక్కడ పోసింది నారు పోసినప్పుడు దాంట్లో దెబ్బ తింటుంది కదా. కాయ నెంబర్ 1 కాయ సైజు కానీ ఇప్పుడు పెట్టిన ముందుకు అట్లనే ఇంకా లేస్తాయి. ఒక్క తోలకు అట్లా నిదానంగా తోలి దీన్ని మించింది రెడ్ హీట్. అది కాయ నాది కొద్దిగా ముదిరి రెడ్ హీట్ కొద్దిగా ఆడ లైట్ కొబ్బరి వస్తుంది. కానీ ఇది దానికి వస్తుంది అంటే ముదిరలా నారు మనకి ముదిరినా అది ఒక పొరపాటు జరిగింది. చెట్టు నిలవకపోయింది. కానీ అదేంది ఫస్ట్ రీతిలో బ్రహ్మాండం. ఫస్ట్ నేను వచ్చిన మామూలు లేదు అసలు. ఇది జాల అది అట్లాంటిది దెబ్బ కొట్టింది. వారంలో సార్ వస్తాను దీనికి ఫీల్డ్కి ఏదో అనుకుంటా. అది తోటలు అయింది లేచింది కానీ మన దెబ్బ పోతే ఆ స్తంభం కాంచి కదా రెడ్ హీట్. ఆ స్తంభం కాంచి రెడ్ హీట్ అదే కలవదు. అది కాయ కూడా మొత్తం మంచి కాలం మీద పార్టీ. ఈ 2 పట్లలోంచి అడిగిపోయినాక అటు సగం ఇటు సగం వేయాలి. మళ్ళీ ఏ నుంచి ఈ బారు కాలం వేయాలి. మళ్ళీ ఆడ పైకి తగిలిచ్చి అలా సెంటర్లో వేయాలి. మళ్ళీ 3 కాలాలు పడుతుంది. ఇదే కానీ చెట్లు నా ఆశ యువత దీంతో ఇది మనం లాటేసి అట్లా మామూలు భయం కొట్టలేదు. మన దానికి భయ మందులు ఈ తంతి వేయడానికి కొట్టే పనిలా కింద కాస్తున్నట్టు పైన తంతి దానికి అదే వస్తుంటుంది. అర్థం ఇటు అది కొట్టే అర్క్లెస్ అను ఎక్స్పోనస్ కొడితే మొన్న మాసు కూడా అర్క్లెస్ ఎక్స్పోనస్ కొట్టి కలవరెత్తండు. ఎక్స్పోనస్ అర్క్లెస్ కొట్టి మాసు కూడా కలవరెత్తండు. వాడు కూరగాయలు 20 రోజులకు ఒకసారి కొట్టినా కానీ మామూలు వేసాను. అదే అది రెడ్ హీట్. మొన్న 3వ ట్రిప్ అనేసి అవి కొట్టించిన ఎక్స్పోనస్. దాని మీద చిక్కడ కాకుండా అసలు
అట్లా అనుకునేది కింద కాపు మామూలుగా ఏ పట్టినాక ఒకేడు నాకు 2 ఎకరాలు పడేసిన చూడు ఆ టైప్ దిగ్గేది. అదే మొన్న ఆనే చెట్టు ఇంకా నేను ఇప్పుడు ఆన పోయింది చెట్టు కూడా వద్దు చూడదు కాయకి. ఇక్కడ కాపు కాయ సైజు మనం మళ్ళీ చిన్నప్పుడు చెట్లు కొట్టడానికి మందు కొట్టే మళ్ళీ చిన్న చిన్న చెట్లకి కానీ అది బొబ్బర్ కూడా ఈ ఎకరం దొరుకుతుంది. ఈ ఎకరం అంటే కొద్దిగా మంది నారు డ్యామేజ్ కాలాడ నారు డ్యామేజ్ అని కొద్దిగా ముదిరింది నారు మంది చిన్నగా తోలి ఎండపోట నువ్వు ఎక్కువ లేకపోతే ఎవరు దొరక తొందరైతే నువ్వు ఎక్కువ తొందరదైతే ఈ ఎకరానికి నువ్వు ఎక్కువ మొత్తం నేను తోలు ఏమైంది కాయన్ని చూడేస్తుంది అసలు దానికి దీనికి ఏం పోటీ కాయలు హీట్ ఇది బరువు కూడా దాని మీద అదే అటు నుంచి అన్ని సెల్లు పోయేటట్టు పెట్టబోలేదు బాగా లేకుండా అన్ని సెల్లు పైన ఏమైంది ఉన్నదే అక్క నలుగురికి పడి రేపు ఎన్ని పోతాయి అని పీకులాట ఏం కావాలి మా దాంట్లో అట్ట పడ్డాయి ఆ పడ్డే ఇరిగేది మరి ఇవాళ ఇరుగుతుంది మా తొక్కలేదు అర చూడరా దాని నుంచి పై తడి తిప్పినా అదే ఇంత మాత్రం చేను మొత్తం డింగేమైంది. అదే తంతది ఆ నుంచి తంతేసుకుంటాం మళ్ళీ దీనికి చాలా పైన అంత మాత్రం కూడా ఏదో వేరు జుట్టు పీక్కుంటాడు. నీటిగాడైతే నీళ్ళు అట్లా గొల్లకి వచ్చింది. మిడదా క్రాప్ సెన్సర్ రెడ్ హీటు ఈ కొమ్మ రాకూడదు కాయదాలు ఈ కొమ్మలు వచ్చింది. నేను అసలు భయం మంది అసలు సత్య కొట్ల కొట్టలేదు కానీ లాట్ వేసింది వాతావరణం పూర్తిగా లాట్ వేసి ఉంటుంది. లాట్ వేసింది ఏం కాదులే వాన పడకుండా గోయగల నేల మీద ఇచ్చాను భద్రంగా ఉంది ఈ బొమ్మ. అది వచ్చినాయి కాదు మళ్ళీ బుట్టాకారం వస్తున్నాయి మందులు ఎంగేజ్ హెర్క్యులెస్ సార్ చెప్పిన 4 వేలు పడితే సార్ చెప్పిన 4 వేలు పడితే నువ్వు మన ఊర్లో అలంటో లేదు కానీ అలంటో ఒక్కటి తెచ్చుకునే కొనలో అలక్టో కాదు అలంటో వేరే వాళ్ళది గండిపోతలు కాకుండా దోమ లేకుండా మొక్క మంచి నలుపు రంగులో వచ్చింది. అసలు చేను అలంటో కొట్టిన చేలకి వేరే చేలకి అలవట్లే నెమ్ము వాళ్ళే దండి మృదా క్రాప్ సెన్సర్ రెడ్ హీట్ అది భైరవ బీనైన్ ఉల్లాపల్లి మండలం మోచిందలపాలెం గ్రామం వేదాల చిన్నంజి గారి 3 ఎకరాలు.